నమస్కారం, న్యూస్ విజన్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వైభవంగా అన్నమయ్య 510వ వర్ధంతి వేడుకలు. నారాయణగిరి ఉద్యానవనంలో ఆరాధనోత్సవాలు. హాజరైన రాష్ట్ర గవర్నర్ దంపతులు. నీలి కిరోసిన్ ఆరోపణలు ప్రతిపక్షాల కుట్ర. రాజకీయంగా ఎదుర్కోలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నాగం విమర్శలపై నిప్పులు చెరిగిన మంత్రి అరుణ. ప్రశాంతంగా ఐఐటి, జేఈఈ పరీక్ష. కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అనుమతించని అధికారులు. నిరుత్సాహంతో వెనుదిరిగిన విద్యార్థులు. అసమర్థత ప్రభుత్వానికి పాలన చేసే అర్హత లేదు. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. 9వ తేదీన జరగనున్న బంద్ను జయప్రదం చేయాలి. ప్రతిపక్ష పార్టీల పిలుపు. వార్తలోని వివరాలు. తొలి తెలుగు కవి పితామహుడు అన్నమయ్య వారసత్వ సంపదను పర్యవేక్షించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యతని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పిలుపునిచ్చారు. వాగ్గేయకారుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 510వ వర్ధంతి వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం మలయప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి నారాయణగిరి ఉద్యానవనానికి వేంచేపు చేశారు. అక్కడ ఉత్సవాలకు శాస్త్రోక్త పూజలు జరిపి అన్నమాచార్య కీర్తనలను ఆలపిస్తూ భక్తి పారవస్యంలో మునిగి తేలారు. ఈ వేడుకల్లో గవర్నర్ నరసింహన్ దంపతులు, అహోబిలం 45వ పీఠాధిపతి శ్రీమాన్ శెట్టగోప నారాయణ హాజరయ్యారు. పీఠాధిపతి అనుగ్రహ భాషణం చేయగా గవర్నర్ అన్నమయ్య ఆడియో సీడీలను, పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ కవి పీఠామహుని వారసత్వ సంపదను పరిరక్షించుకోవటం ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని కోరారు. అన్నమయ్య ఆచరించిన సాంప్రదాయాన్ని పాటించి భక్తిభావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు ఘన స్వాగతం లభించింది. ఆదివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయంలో దిగిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు జిల్లా యంత్రాంగం సాదర స్వాగతం పలికారు. అనంతరం పర్యటన నిమిత్తం రాజనరసింహ నెల్లూరు జిల్లాకు బయలుదేరి వెళ్లారు. నీలి కిరోసిన్ అక్రమ తరలింపు ఆరోపణలు ప్రతిపక్షం కుట్రని మంత్రి డీకే అరుణ అన్నారు. శ్రీవారి దర్శనార్థం శనివారం తిరుమలకు విచ్చేసిన మంత్రి డీకే అరుణకు టీటీడీ అధికారులు సాదర స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం రెండవసారి శ్రీవారిని దర్శించుకున్న మంత్రి దర్శనానంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాగం ఆరోపణలపై మీడియా ప్రతినిధులు వివరణ కోరగా తనపై రాజకీయంగా ఎదుర్కొనలేక ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఘాటుగా స్పందించారు. నీలు కిరోసిన్ ఆరోపణలు ప్రతిపక్షం కుట్రని, దీనిపై సమగ్ర విచారణ జరిపించేందుకు పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. సో నాగం జనార్దన్ రెడ్డి గారికి ఆగమాగంగా మాట్లాడే అలవాటు. ఆయన ఏదో మీడియా కోసం వీళ్ళు మాట్లాడే వాళ్ళు కొందరైతే రకరకాల ఆరోపణలు చేయటం, వాటిని ఏ విధంగా బురద జల్లాలనేటటువంటి కార్యక్రమాలు చేయటం, రకరకాల కుట్రలు పన్ని దాన్ని ఇరికిచ్చే కార్యక్రమాలు చేయటం సర్వసాధారణం అయిపోయింది మా జిల్లాలో. నాపై ఈ సంఘటన మీద ఆరోపణలు చేశారో, ఏదో కిరోసిన్ ఏదో చేశారో అనేటటువంటి దాని మీద ఆరోపణ చేశారో అధికారులు ఉన్నారు. దాని మీద పూర్తిగా మేము కూడా పూర్తిగా దాని మీద విచారణ చేయించాలని చెప్పి కోరుతా ఉన్నాను. దీని వెనుక పెద్ద ఎత్తున కుట్ర ఉంది. దేనివల్ల అక్కడ ఏం జరిగింది, దేంట్లో భాగం ఇది, దేనికి ఇదంతా స్టోరీ క్రియేట్ చేశారు, దీని వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంటనే విషయం కూడా పూర్తిగా విచారణ చేయాలని పోలీసులను కూడా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడించవచ్చు, ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేయించవచ్చు, వీళ్ళు ఏమైనా చెప్పొచ్చు. నోరు ఉంది కదా అని మీడియాలో ఏది మాట్లాడినా చూపిస్తారని అన్ని మాట్లాడేయచ్చు. దాంట్లో ఏముంది, మేము కూడా విచారించుకోవాలి కదా. క్వారీలో భారీ పేలులు సంభవించి 3 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఐరాల మండలం చెంగనపల్లె సమీపంలోని క్వారీలో తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రాల నుండి కార్మికులు గత కొన్నేళ్లుగా పనులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం క్వారీలో బండరాలు పగలగొట్టేందుకు అమర్చిన జిలిటన్ స్టిక్స్ నల్లమందు పేలటంతో క్వారీలో పనిచేస్తున్న ఐరాల మండలం మిట్టూరుకు చెందిన వివేకానందరెడ్డి, ఒరిస్సాకు చెందిన దేవేంద్రరెడ్డి, తమిళనాడు రాష్ట్రం ధర్మపురికి చెందిన తమిళ అరస్సు అనే 3 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్లో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో క్షతగాతులను వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఐరాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని ప్రతిపక్ష పార్టీ నేతలు అన్నారు. పెంచిన విద్యుత్, ఇంధన సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9న నిర్వహించే రాష్ట్ర వ్యాప్త బంద్ను జయప్రదం చేయాలని సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక యశోదానగర్లోని సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ, ఏఐటియుసి, ఇతర ప్రజా సంఘాల నాయకులు హాజరై ప్రభుత్వ తీరును ఖండించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే నేడు రాష్ట్రం అంధకారంలో మునిగి తేలుతుందని దుయ్యబట్టారు. పాలన చేతగాని ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని వెంటనే గద్దె దిగిపోవాలని ఆయన డిమాండ్ చేశారు. దానికి ప్రణాళిక కూడా చేసుకోవాలి, ఎలా ఉత్పత్తి చేయడం అనేది తెలుసుకోవాలి. అలాంటి ఏమీ పట్టించుకోకుండా నోటి మాటలతో ఫ్రీగా ఇస్తున్నాం, మేము పేదలను కాపాడేస్తున్నాం, ఇది రైతు రాజ్యం, ఇది రైతుల కొరకు మేము 7 గంటలు 9 గంటలు ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం. మేము అడుగుతున్నాం రైతులకి ఎన్ని గంటలు కరెంట్ ఇస్తున్నాం, కరెక్ట్గా 2 గంటలు, అది కూడా టైం చెప్పారు. అంతకుముందు సమావేశానికి అధ్యక్షత వహించిన సిపిఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి మాట్లాడుతూ అధికార ప్రభుత్వం తమ ఖజానాను నింపుకోవడం కోసమే ప్రజలపై పన్నుల భారం మోపుతోందని ఆరోపించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించి కరెంటు కోతలు ఎత్తివేయకపోతే పతనం తప్పదని హెచ్చరించారు. ప్రతిపాదనలోనే 50 యూనిట్ల దాకా ఏ మార్పు లేదు. 50 యూనిట్ల లోపల ఉండే వాళ్ళే 1 మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు. రెండోది, ఆ తర్వాత వచ్చిన స్లాబ్ కూడా నువ్వు తగ్గించింది 5 పైసలు, 30 పైసలు, 20 పైసలు ఉండేది. కాబట్టి నువ్వు మొత్తం లెక్క చేసి 800 కోట్లు చెప్తున్నారు, కానీ వాస్తవంగా ముందో లేదు కూడా మనకు తెలియదు. కాబట్టి ఇది ఒక రాజకీయ ఎత్తుగడలతోనూ లెక్కల మోసంతోనూ జనాన్ని మోసం చేయడానికి చెప్తున్నమాట. ఈరోజు ముఖ్యమంత్రి గారు 50 యూనిట్లు తక్కువ వాడుతున్న ఎస్సీలకి, ఎస్టీలకి ఉచితంగా కరెంట్ ఇస్తారు. అనంతరం ఎన్ఎస్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు నగేష్ మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంచమని, ఉచిత కరెంట్ ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కిరణ్ సర్కార్ గద్దె దిగాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజాకోర్టులో కొట్టుకుపోక తప్పదని హెచ్చరించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి, బీజేపీ నాయకులు గుట్ట నాగరాజు రాయల్, సిపిఎం నగర కార్యదర్శి నాగరాజు, ఏఐటియుసి నగర కార్యదర్శి మురళి, ఐద్వా జిల్లా కార్యదర్శి యశోద తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే సరుకులు, నిత్యావసర సరుకులు కూడా పెంచేసిన ఫలితంగా ఈరోజు పేదవాళ్ళు కూడా కనీసమైనటువంటి ఆయిల్ ప్యాకెట్ కానీ, బియ్యం కానీ, పప్పులు కానీ కొనుక్కోలేని దుర్భరమైన పరిస్థితులు ఉంటే మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెట్టి ప్రజలపైన భారాన్ని మోపారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేలుకోవాలి, మేలుకొని సర్ఛార్జీలను తగ్గించాలి. ఊరికే తూతు మంత్రంగా ప్రకటన చేసి ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి నేను విద్యుత్ ఛార్జీలు తగ్గించేసానటువంటిది మోసపోవడమైనటువంటిది ప్రకటన చేశారు. ఆ ప్రకటన బహిర్గతం చేయండి. మీరు ఎన్ని కోట్ల రూపాయలని రద్దు చేశారో చూపించడం కూడా డిమాండ్ చేస్తున్నాం. బలిజలంతా ఐక్యంగా ఉంటే తమ సత్తా చాటవచ్చని ఆ సంఘం నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం చిత్తూరులోని బలిజ సేవా సంఘం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జేఎంసీ శ్రీనివాసులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కటారి మోహన్ మాట్లాడుతూ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు బలిజలను బీసీలో చేర్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. పార్టీలకు అతీతంగా బలిజలు ఏకం కావాలని కోరారు. తమ కులానికి మేలు చేసేవారికి తమ సంఘం మద్దతు ప్రకటించాలని పేర్కొన్నారు. గతంలో బలిజలు ఐక్యంగా ఉన్నందువల్లే అన్ని రాజకీయ పార్టీలు తమ బలాన్ని గుర్తించాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బలిజ సేవా సంఘం నాయకులు రామ్దాస్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. దళితులపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పలమనేరు నియోజకవర్గం పంజాని మండలం గౌతమ ఆకులపల్లెలో నివసిస్తున్న శ్రీనివాసులు, సుదర్శన్పై అగ్రకులానికి చెందిన కొందరు దాడికి పాల్పడ్డారు. శ్రీనివాసులు, సుదర్శన్ తండ్రి కొడుకులు కాగా వారు దళిత కులానికి చెందినవారు. వీరి పొలంలో దారి ఇవ్వలేదని ఆగ్రహించిన అగ్రకులానికి చెందినవారు వీరిపై దాడికి పాల్పడి గాయపరిచారు. దీనిపై పంజాని పోలీస్ స్టేషన్లో కేసును నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేసినప్పటికీ వారు స్పందించలేదని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరిని దళిత సంఘాల నాయకులు పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
దాడికి పాల్పడిన వారిని 24 గంటల వ్యవధిలోపు అరెస్ట్ చేయకుంటే పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగుతామని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణంలో ముస్లిం మైనారిటీ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేయడం జరుగుతుందని ముస్లిం హంజద్ కమిటీ అధ్యక్షులు సుజాత్ ఆలీఖాన్ తెలిపారు. కమిటీ సభ్యులు ఆదివారం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని ముస్లిం విద్యార్థులు 75% మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేయడం, పేద ముస్లింలు మృతి చెందితే దహన సంస్కారాలకు 1500 రూపాయలు కమిటీ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు నీలం బాలాజీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఆదివారం తిరుపతి 4 గళ్ల మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 500 మంది నిరుపేదలకు అన్నదానం నిర్వహించారు. మనకున్నంతలో ఇతరులకు సహాయపడడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుందని, ఏడాదిలో ఒకసారి వచ్చే జన్మదినోత్సవాలకు వేలాది రూపాయలను దుబారాగా ఖర్చు చేయకుండా ప్రతి ఒక్కరూ వారికి ఉన్నంతలో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తే బాగుంటుందని తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమంలో టీడీపీ నాయకులు భాస్కర్, కృష్ణ యాదవ్, అనిల్, హరిబాబు, సురేష్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. చైల్డ్ లైన్ ద్వారా బాలాజీ అనే పిల్లవాడు ఆదివారం తన తల్లిదండ్రుల వద్దకు చేరాడు. మహారాష్ట్ర బీడు జిల్లా పరలే గ్రామానికి చెందిన వైద్యనాథ్ కుమారుడు బాలాజీ 2వ తరగతి చదువుతున్నాడు. అతని విద్యపై శ్రద్ధ లేకపోవడంతో తమ గ్రామం సమీపంలో రైలు ఎక్కి 2012 డిసెంబర్లో చిత్తూరు రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. రైల్వే పోలీసులు గుర్తించి ఆర్వీఎం ద్వారా నిర్వహిస్తున్న పాఠశాలలో చేర్పించారు. ఈ విషయం చైల్డ్ లైన్ అధికారులు మహారాష్ట్ర ఐజీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించిన మహారాష్ట్ర పోలీసులు వైద్యనాథ్కు విషయం తెలియజేశారు. దీంతో చిత్తూరులో ఉన్న బాలాజీని వైద్యనాథ్ తీసుకెళ్లారు. ఎట్టకేలకు బాలాజీ తల్లిదండ్రుల వద్దకు చేరాడు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనం తప్పదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్ హెచ్చరించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ టీడీపీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ఆదివారం స్థానిక యశోదానగర్లోని 44వ డివిజన్లో ఆ పార్టీ నాయకులు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహ యాదవ్ మాట్లాడుతూ ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్లే రాష్ట్రం చీకటిమయమైందని అన్నారు. ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రజలపై మోపిన పన్నుల భారాన్ని ఉపసంహరించుకోకపోతే అధికార ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు అహ్మద్ హుసేన్, మహేష్ యాదవ్, మునికృష్ణ, హరి, వెంకటముని, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఏవైతే సర్చార్జీల పేరుతో వాడిన కరెంటు పైన మీరు కోట్లాది రూపాయలు పెంచి బిల్లుల పైన వేశారో అవన్నీ కూడా తొలగించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంటి నివాస స్థలాల్లో బల్బు, ఫ్యాన్ కూడా వేసుకోలేని దుస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలుగుతూ ఉంది. ఈరోజు కరెంట్ ఇవ్వలేని దుస్థితిలో మీరు ఇంత భారీ ఎత్తున కరెంటు పెంచడాన్ని మీకు ఎవరు అధికారం ఇచ్చారు? మీకు ఈ విధంగా మొత్తం కారు మబ్బులు చీకటి చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇప్పుడు కరెంటు ఛార్జీల పేరుతో మళ్ళీ అదనంగా ప్రజలను ఎత్తున భారాన్ని మోపడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల మనోభావాలకు విరుద్ధంగా పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే కూడా తగ్గించాలని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేము డిమాండ్ చేస్తాం. ప్రజలను కాల్చుకు తింటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కిరణ్ సర్కార్పై తిరగబడదామని నగిరి శాసనసభ్యులు గాలి ముద్దుకృష్ణమనాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉచిత కరెంట్ను అందిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజలపై పన్నుల భారాన్ని మోపిందని దుయ్యబట్టారు. పాలన చేతగాని అసమర్థత ప్రభుత్వం తీరును ఎండగట్టి గద్దె దిగే వరకు పోరాడతామన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, కరెంట్ కోతలు ఎత్తివేయాలని, ఈ నెల 9న నిర్వహించనున్న రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇష్టానుసారంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజానీకంపై మోపిన పన్నుల భారాన్ని రాష్ట్ర ప్రజలు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావటం తథ్యమని జోషిన్ చెప్పారు. రైతులకు కరెంట్ లేదు, విద్యార్థులు చదువుకోవడానికి కరెంట్ లేదు, తాగునీటి వాటర్ స్కీమ్స్ కరెంట్ లేదు, పవర్ లూమ్స్కి హ్యాండ్ లూమ్స్ వాళ్ళకి కరెంట్ లేదు, చిన్న చిన్న పరిశ్రమలకు కరెంట్ లేదు. ఈరోజు కమర్షియల్ కాంప్లెక్స్లకి, సినిమా హాళ్ళకి, వేటికి కూడా వాళ్ళకి టీవీలు పెట్టుకున్న వాళ్ళు కూడా కరెంట్ లేకుండా ఇబ్బందులు పడిపోతున్నారు. కరెంటు ఇవ్వలేని వాళ్ళు కరెంట్ ఛార్జీలు పెంచే హక్కు ఎవరిచ్చారు? కాంగ్రెస్ అధికారంకి వచ్చిన ఈ 9 ఏళ్లలో 32,000 కోట్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. వాళ్ళు చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాడు చంద్రబాబు నాయుడు 8 పర్యాయాలు పెంచాడని. 8 పర్యాయాలు ఆయన పెంచలేదు, కానీ ఒక 4 పర్యాయాలు పెంచాడు. పెంచితే ఒక ఎంత పెంచాడు? అంతా కలిసినా కూడా 2,000 కోట్లు పెంచలేదు. మీరు
32,000 కోట్లు పెంచారు. 2,000 కోట్లు ఎక్కడ, 32,000 కోట్లు ఎక్కడ? ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సిటిజన్ వెల్ఫేర్ ఫోరం నిర్వహించిన ఉచిత మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. 1948 ఏప్రిల్ 7వ తారీఖు ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థాపించిన సందర్భంగా ఆ రోజున ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకోవటం తెలిసిందే. ఈ ఏడు ప్రపంచ ఆరోగ్య సంస్థ రక్తపోటు నివారణ కోసం పిలుపునివ్వటం జరిగింది. ఆ పిలుపు మేరకు రక్తపోటుతో ఎదురయ్యే జబ్బులకు సంబంధించిన ప్రముఖ వైద్యులు వారి బృందంచే స్థానిక రాజీవ్నగర్ గ్రామ పంచాయతీలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సుధారాణి, కీళ్లు ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ సుకుమార్, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అర్చన, ఇతర వైద్యులు, వైద్య సిబ్బంది ఎవరికి వారుగా రోగులను పరీక్షించి వారికి వైద్య సేవలు అందించారు. అలాగే ఉచితంగా మందులను పంపిణీ చేశారు. సుమారు 1000 మందికి పైగా నిరుపేద రోగులు శిబిరం ద్వారా వైద్య సేవలు పొందారని నిర్వాహకులు, సిటిజన్ వెల్ఫేర్ ఫోరం నాయకులు డాక్టర్ రాజేష్, రాజ్ కుమార్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు వైద్య నిపుణులు వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. రక్తపోటుతో కళ్ల జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ జబ్బులు, గుండె జబ్బులు తదితర ప్రాణాంతక వ్యాధులు సంభవించే ప్రమాదం ఉందని, వేసవిలో మరింత జాగ్రత్తగా వ్యవహరించకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వారు ప్రజలకు సూచించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో సిటిజన్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు పోతుల రాజ్ కుమార్, శ్రీనివాసమూర్తి, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. బీపీ ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరం కంటి పరీక్షలు, ముఖ్యంగా రెటీనా పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడున్నది వేసవి కాలంలో యూజువల్గా ఈ బైకుల మీద తిరిగేవారు, కంప్యూటర్స్ దగ్గర ఎక్కువసేపు గడిపేవారు, కళ్ళలో వాళ్ళకి చెమ్మ తగ్గిపోయి కళ్ళు మంటలు, దురదలు, కళ్ళలో నీళ్ళు ఎక్కువ కారడం జరుగుతుంది. కాబట్టి కంటికి ఖచ్చితంగా వాళ్ళు ప్రొటెక్టివ్ గ్లాసెస్ వాడుకోవడం మంచిది. అలాగే కంప్యూటర్స్ కూడా యాంటీ రిఫ్లెక్టింగ్ స్క్రీన్, కళ్ళకు కూడా అవకాశం ఉంటే యాంటీ గ్లేర్ గ్లాసెస్ వాడడం మంచిదని తెలియజేస్తున్నాను. నీళ్ళ పట్ల కంప్లీట్లీ జాగ్రత్త వహించాలి. అంటే కాంచి చల్లార్చి నీళ్ళే వాడాలి. కొంతమంది క్యాన్ వాటర్ అట్లని చెప్పి దాన్ని అట్లే తీసుకుంటారు. క్యాన్ వాటర్ కూడా ఎంతవరకు సేఫ్ చూసుకోవాలి. కాంచి చల్లార్చి నీళ్ళే వాడాలి. బయట ఫుడ్స్ తీసుకోకూడదు. ఎక్కడ పడితే అక్కడ ఫుడ్స్ తీసుకోవడం అట్లాంటివి స్టాప్ చేయాలి. వచ్చేది ఎండాకాలం కాబట్టి చిన్నపిల్లలు చేతిని వీలైనంత వరకు వాటర్ ఎక్కువ తాగించాలి. ఒట్టి నీళ్ళే తాగించలేనప్పుడు అట్లీస్ట్ ఫ్రూట్ జ్యూసెస్ ఏదన్నా, ఇట్లాంటి ఐస్ క్రీమ్స్ ఎక్కడ పడితే అక్కడ ఫుడ్, తర్వాత వాటర్ దాహాన్ని తాళలేక ఎక్కడ పడితే అక్కడ తీసుకోవడం, ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్లీ వస్తాయి ఈ సీజన్లో. ఒకటి వడదెబ్బ ఒక్కటి మెయిన్ ఇది, కాకపోతే దాంతోపాటు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి మెయిన్ రీజన్ అది. రాజశేఖర రెడ్డి సువర్ణ పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్తోనే సాధ్యమని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాబాటలో భాగంగా ఆదివారం తిరుపతి పెద్దకాపు వీధిలో ఎమ్మెల్యే పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ప్రజాబాటకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పూలమాలలు వేసి కర్పూర హారతులతో స్వాగతం పలికారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్ను జయప్రదం చేయాలంటూ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి డప్పులు వాయిస్తూ దండోరా వేశారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆయన మరణాంతరం విద్యుత్ ఛార్జీలను అమాంతం పెంచి పేద మధ్యతరగతి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. పెంచిన సర్ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను చేపడుతున్న అధికార పార్టీపై అవిశ్వాసం పెడితే టీడీపీ కాంగ్రెస్కు లోపాయకారిగా సహకరించిందని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ 9వ తేదీన చేపట్టనున్న రాష్ట్ర వ్యాప్త బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంత ప్రజాకంటకంగా పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అవిశ్వాసం ద్వారా దిగగొట్టనివ్వకుండా చేసి దానికి మద్దతు పలికి ఈ రోజున ఉత్తుత్తి ప్రకటనలు, ఉత్తుత్తి సమ్మెలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు నైజాన్ని కూడా ప్రజలు గమనించవలసిందిగా కోరుతున్నాం. రాజశేఖర్ రెడ్డి గారి సువర్ణయుగ పరిపాలన మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది కనుక ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించటం కోసమని మొత్తం 50 మంది ప్రజలు ఇచ్చినటువంటి పిలుపును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రగామిగా నిలిచి ఆ బంద్ను విజయవంతం చేయడానికి ప్రజలనందరినీ కూడా సహకరించమని వేడుకుంటున్నాం, ప్రజలను అభ్యర్థిస్తున్నాం.
మాతృభాష మృతభాష కాకుండా ఉండడానికి ప్రపంచ తెలుగు మహాసభలను మననం చేసుకోవడానికి తెలుగు మహాసభల శతదినోత్సవ సంబరాలను నిర్వహిస్తున్నట్లు తెలుగు భాషాభిమానుల ఐక్యవేదిక సభ్యులు సింగంపల్లి సత్యనారాయణ తెలిపారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్ 27, 28, 29 తేదీలలో 4వ ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం ఆనందదాయకమన్నారు. ప్రజల్లో అదే స్ఫూర్తిని నింపడానికి భాషా పరిరక్షణకు వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా సంబరాలను నిర్వహించినట్లు తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి 100 రోజులు కావస్తున్న సందర్భంగా సోమవారం నుండి వారం రోజుల పాటు శతదినోత్సవ సంబరాలను నిర్వహిస్తున్నామని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, మేధావులు, విద్యావంతులు, యువతీ యువకులు, ఉద్యోగులు, కార్మికులు ఉత్సవాలలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఐక్యవేదిక సభ్యులు దామోదర్ రెడ్డి, రంజిత్, మునిరత్నం, తులసి యాదవ్, బాలసుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర్లు, రవీంద్రబాబు పాల్గొన్నారు. కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా తిరిగి సమాజంలో చైతన్యం కలిగించాలి. అప్పట్లో ఐక్యవేదిక తరఫున ఏవైతే చేయాలని అనుకున్నామో ఆ విధంగా గోడల మీద కొన్ని బొమ్మలు, శిల్పాలు చెక్కాలనుకున్నది ఆ కృషి ఒక రకంగా ఫలించిందని చెప్పాలి. దాని యొక్క గుర్తులు ఇప్పుడు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. దీని ప్రభావం ఇంకా సమాజం మీద చాలా కనిపిస్తుంది మనకి. అందుకే మన కార్యకర్తలందరూ కలిపి చాలా కార్యక్రమాలు నిర్వహించి మొత్తం సమాజంలోనూ, ప్రభుత్వంలోనూ, అన్ని వర్గాల్లోనూ చైతన్యం తీసుకురావాలి అనేటువంటి కృషి ఇప్పుడు జరుగుతుంది. విద్యుత్ కోతలు, వాతలను నిరసిస్తూ విజయమ్మ చేపట్టిన విద్యుత్ సత్యాగ్రహాన్ని పోలీసులు భగ్నం చేయడం హేయమైన చర్య అని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ విభాగం నగర కన్వీనర్ రాజేంద్ర ధ్వజమెత్తారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ సర్ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని, కోతలను ఎత్తివేయాలని, ఉత్పత్తిని పెంచాలని కోరుతూ వైఎస్ విజయమ్మ గత 5 రోజులుగా చేస్తున్న ఆమరణ దీక్షకు పోలీసులు భగ్నం చేయడం దారుణమన్నారు. అర్ధరాత్రి అరెస్టులు చేయడం అప్రజాస్వామ్యకరమన్నారు. విద్యుత్ కోతలు, వాతలను నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన ప్రతిపక్ష పార్టీలు చేపట్టనున్న రాష్ట్ర వ్యాప్త బంద్ను ప్రజలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వాణిజ్య సంస్థలు, వ్యాపారులు, విద్యా సంస్థలు, కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపి స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతాప్ రెడ్డి, సాకం ప్రభాకర్, హనుమంత నాయక్, షఫీ అహ్మద్ ఖాదరి పాల్గొన్నారు. ప్రజలకు బంధుకు సహకరించాలనేసి తెలియజేస్తున్నాము. ప్రజలు కూడా ఈ ప్రభుత్వం పైన కన్నెర చేస్తున్నారు. మేము నిర్వహించిన ప్రజా బ్యాలెట్లో కూడా 100% కూడా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి, మా నడ్డి విలుస్తోంది, ప్రజలపైన భారం మోపుతున్నది, ఎక్కడ చూసినా ఏ రూపంలో చూసినా ప్రతి ఒక్కటి పన్ను 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 అనేసి పోటుపరుస్తూ ఉన్నది, బతకలేకపోతున్నాం అనేసి ఈరోజు ప్రజలు కూడా తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈ నెల 9వ తేదీ జరుగు బంద్లో స్వచ్ఛందంగా పాల్గొంటారని కూడా తెలియజేస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన ఐఐటి జేఈఈ పరీక్షను ఆదివారం తిరుపతిలో నిర్వహించారు. తిరుపతి అర్బన్, రూరల్ ప్రాంతాలలో 34 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుండి సుమారు 19,000 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని అధికారులు సూచించినప్పటికీ సుదూర ప్రాంతాల నుండి కొంతమంది అభ్యర్థులు 2 నిమిషాలు ఆలస్యంగా రావడంతో అధికారులు వారిని పరీక్షా కేంద్రంలోనికి అనుమతించలేదు. దీంతో అభ్యర్థుల సహాయకులు అధికారులను ప్రాధేయపడినా వారు అనుమతించకపోవడంతో సహాయకులు గొడవకు దిగారు. అక్కడే ఉన్న పోలీసులు వారికి సర్ది చెప్పి వెనక్కు పంపారు. నిబంధనలను అతిక్రమించలేమని, అధికారుల ఆదేశాలను అమలు చేస్తున్నామని పోలీసులు వారికి నచ్చజెప్పి పంపేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. పదవి ఉన్నా లేకపోయినా ఎంఆర్పల్లి పంచాయతీ అభివృద్ధికి, గ్రామ ప్రజల సంక్షేమానికి ఎల్లప్పుడూ శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆ పంచాయతీ మాజీ సర్పంచ్ మమత అన్నారు. పంచాయతీలోని గ్రామస్తుల సమస్యల పరిష్కారం కోసం మాజీ సర్పంచ్ మమత ఆ పంచాయతీలో వార్డు బాటను ప్రారంభించారు. శనివారం బండారు వీధిలో నిర్వహించిన వార్డు బాటలో ఈమె దృష్టికి వచ్చిన పలు సమస్యలను ఆదివారం పరిష్కరించారు. ఆ కాలనీలో ఉన్న నీటి ట్యాంక్ పాడవడంతో దాని స్థానంలో సొంత ఖర్చుతో నూతనంగా సింటెక్స్ ట్యాంకును ఏర్పాటు చేసి ప్రారంభించారు.
సమస్యను సత్వరమే పరిష్కరించి వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చేసినందుకు స్థానిక మహిళలు మాజీ సర్పంచ్ మమతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మమత సిటీ ఛానల్తో మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసమో లేక స్వార్థ ప్రయోజనాల కోసమో తాను వార్డుబాటను నిర్వహించడం లేదని, పదవి ఉన్నా లేకపోయినా ఎల్లప్పుడూ గ్రామ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నానని అన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని వార్డుల్లో పర్యటించి పరిష్కారమయ్యే సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రణాళికలను రూపొందించామని, ఈ నేపథ్యంలో ఒక్కో వార్డులో 2-3 రోజులు పర్యటించి అక్కడి సమస్యలు పరిష్కారం చేశాక మరో వార్డుకు వెళ్తానని పేర్కొన్నారు. మేము ఎప్పుడు ప్రజలతోనే ఉన్నాము. ప్రజల నుంచి మేము వేరుపడటం అనేది ఎప్పుడూ జరగలేదు. ఏ ఇబ్బందులు ఉన్నా ప్రజలు రావటం, ఇంటి దగ్గర చెప్పటం, దానికి సంబంధించి మేము స్పందించడం జరుగుతూనే ఉంది. కానీ ఒక యాత్ర పేరుతో పెట్టుకొని ఈ విధంగా ప్రజల దగ్గరికి ప్రతిరోజు ఈ కార్యక్రమం నడపాలి అనుకోవటం మాత్రం ఇదే మొదటిసారి. ప్రజా సమస్యలు ఈ మధ్య చాలా సమస్యలు కూడా మన దృష్టికి రావటం జరిగింది. ఆ సమస్యల పరిష్కారం కొరకు నడుం బిగించి ప్రజల వద్దకు అందుబాటులో ఉండి సత్వరమే ఎవరైనా సమస్యలు పరిష్కరిస్తే బాగుంటుంది అనే ఉద్దేశం కూడా ప్రజల్లో ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంతేగాని వేరే ఉద్దేశంతో గాను ఎలక్షన్లు వస్తున్నాయని కాదు. ఎలక్షన్లు ఇప్పట్లో వచ్చే సూచనలు కూడా లేవు కాబట్టి దయచేసి ఆ విధంగా అనుకోవద్దు అని కోరుతున్నాను. ఇదిలా ఉండగా వార్డు పర్యటనకు విచ్చేసిన మమతకు ఆ కాలనీకి చెందిన ఓ నిరుపేద కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు. ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ బాలుడికి ఆసుపత్రిలో చికిత్స చేయించడానికి మమత ఎంతగానో సహకరించారని, ఆమె చలువుతోనే తన మనవడు ప్రాణాలతో బయటపడ్డాడని ఆ బాలుడి అమ్మమ్మ కృతజ్ఞతాభావంతో ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. మేడం జరిగిపోతే మనకి ఏదైనా సహాయం చేస్తుంది, మన బిడ్డలు చేయి బాగా చేసుకుంటామని చెప్పేసి మేడం దగ్గర తీసుకుని పోయినాం. తర్వాత మళ్ళీ మేడం దగ్గరికి వచ్చి మేడం దగ్గర తీసుకుని పోయినాక మాకు ఆపరేషన్ సక్సెస్ అయింది. బాగా 4-5 సార్లు, 4గోసారి ఇప్పుడు చేసిండేది. 4గోసారికి అంతా చేయి బాగా వస్తుందని చెప్పినారు. ఏదో ఆమె పుణ్యం, ఆమె ధర్మం, ఆమె పుణ్యం కట్టుకుంది కాబట్టి ఆ ప్రభుత్వం ఉంది కాబట్టి మాకు అన్ని సహాయాలు చేస్తుంది. అన్నీ ఏది అడిగినా కాదందు, మా కాలువల కాళ్ళ గురించి కానీ నీళ్ళ కాడి నుంచి కానీ యా సౌకర్యాలు, అన్ని సౌకర్యాలు ఆమె గురించి మాకు బాగున్నాయి. కుటుంబ కలహాలో లేక మరే ఇతర కారణాలు తెలియవు గాని భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన పలమనేరులో జరిగింది. పలమనేరు సిఐ చంద్రశేఖర్ కథనం మేరకు పలమనేరు మండలం గంగవరం గ్రామంలో 55 సంవత్సరాల వయసు గల గతప్ప, 45 సంవత్సరాల వయసు గల రత్నమ్మ మల్బార్ రైతులుగా జీవనం సాగిస్తున్నారు. వీరికి 2 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. వీరందరికీ వివాహాలను ఆ దంపతులు జరిపించారు. అయితే గత కొద్ది కాలంగా భార్య రత్నమ్మపై అనుమానం పెంచుకున్న గతప్ప సోమవారం ఉదయం ఆమెను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం గతప్ప కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మలబార్ ఆకును ఇంటికి తీసుకువచ్చిన చిన్న కుమారుడు తలుపు తట్టినా తల్లిదండ్రులు ఎంతసేపటికి తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చి గది కిటికీలోకి చూశాడు. రక్తపు మడుకులో తల్లి విగతజీవి అయి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారాన్ని అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తలుపులను బద్దలు కొట్టి లోనికి వెళ్లగా రత్నమ్మను హత్య చేసి గతప్ప ఆత్మహత్య చేసుకుని ఉండడాన్ని గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గంగవరంకు చెందిన రత్నమ్మ వయసు 48 సంవత్సరాలు, గట్టప్ప వయసు 53 ఇయర్స్. వీళ్ళు గంగవరంలో కాపురం ఉంటారు. వీళ్ళు చాకలా బై క్యాస్ట్. పోలీస్ స్టేషన్ ఎదురుగా వీళ్ళు లాండ్రీ షాప్ పెట్టుకొని ఉన్నారు. ఈ లాండ్రీ షాప్ ఆమె భార్య చూసుకుంటా ఉంది. ఈమెకు షాప్ తీసేయమని చెప్పి భర్త గత 3-4 నెలల నుంచి చెప్పేవాడు. కానీ వాళ్ళకు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వల్ల ఆమె మళ్ళీ తిరిగి ఈరోజు ఈ మధ్యనే షాపు తెరిచి చూసుకుంటా ఉన్నింది. అది సరిపోని ఈ గట్టప్ప ఈరోజు గంగవరం మండలం అవుట్స్కట్స్లో వాళ్ళ పులుగుల షెడ్లో ఉదయం మార్నింగ్ 6 గంటలకి వాళ్ళ ఇంటి నుంచి లేచి షెడ్డుకు వచ్చినారు. వచ్చి షెడ్లో ఒక చిన్న కత్తి తీసుకొని ఆమెని గొంతు కోసి హత్య చేయడం జరిగింది. విద్యార్థులు అభ్యసించిన జ్ఞాన సముపార్జనను దేశ శ్రేయస్సుకు వినియోగించాలని ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య రాజేంద్ర సూచించారు. తిరుపతి రూరల్ మండలం గొల్లపల్లిలోని సిద్ధార్థ ఎడ్యుకేషనల్ అకాడమీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఆదివారం ఆ విద్యాసంస్థ మొదటి బ్యాచ్ ఇంజనీరింగ్ విద్యార్థుల వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళన్ 2K13 కార్యక్రమానికి ఎస్వి యూనివర్సిటీ వీసీ ఆచార్య రాజేంద్ర, అనంతపురంకు చెందిన జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ లాల్ కిషోర్ ముఖ్య అతిథులుగా విచ్చేయగా, అనంతపురం జేఎన్టీయు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, అదే యూనివర్సిటీకి చెందిన ఎంబీఏ విభాగాధిపతి ప్రొఫెసర్ కృష్ణారెడ్డి గౌరవ అతిథులుగా విచ్చేసి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కావలసిన సలహాలు, సూచనలను తెలియజేశారు.
అనంతరం ఎస్వి యూనివర్సిటీ విసి రాజేంద్ర మీడియాతో మాట్లాడుతూ ఆధునిక యుగానికి అనుగుణంగా సిద్ధార్థ ఎడ్యుకేషనల్ అకాడమీ విద్యార్థులకు విద్యాబోధన చేయడం అభినందనీయమన్నారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోగలరని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ఆ విద్యాసంస్థ ప్రిన్సిపల్ నరసింహారెడ్డి మాట్లాడుతూ తాము విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో ఆ విద్యాసంస్థ చైర్మన్ కొండారెడ్డి, డైరెక్టర్ ఎం వెంకట్రామరెడ్డి, సెక్రటరీ ఆనందరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ విజయరెడ్డి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం సాయంత్రానికి సుమారు 29,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 24 కంపార్ట్మెంట్లలోని భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 9 గంటల సమయం, దివ్యరామ దర్శనం భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 3 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 3, 50 రూపాయల గదులు 66, 100 రూపాయల గదులు 18, 500 రూపాయల గదులు 5, 600 రూపాయల గదులు 2 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 91, వసంతోత్సవం టికెట్లు 196, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 257 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను సోమవారం విజయ బ్యాంకులో పొందవచ్చు. తిరుపతి గోల్డెన్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 2,780 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,730 రూపాయలు. వెండి 1 కిలో ధర 51,950 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 55 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా అన్నమయ్య 510వ వర్ధంతి వేడుకలు. నారాయణగిరి ఉద్యానవనంలో ఆరాధనోత్సవాలు. హాజరైన రాష్ట్ర గవర్నర్ దంపతులు. నీలి కిరోసిన్ ఆరోపణలు ప్రతిపక్షాల కుట్ర. రాజకీయంగా ఎదుర్కోలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నాగం విమర్శలపై నిప్పులు చెరిగిన మంత్రి అరుణ. ప్రశాంతంగా ఐఐటి, జేఈఈ పరీక్ష. కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అనుమతించని అధికారులు. నిరుత్సాహంతో వెనుదిరిగిన విద్యార్థులు. అసమర్థత ప్రభుత్వానికి పాలన చేసే అర్హత లేదు. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. 9వ తేదీన జరగనున్న బంద్ను జయప్రదం చేయాలి. ప్రతిపక్ష పార్టీల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.